యూ కెన్ ఆస్క్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టైమ్. ఓకే, ఏం డోంట్ వర్రీ. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. ప్రతిపక్షాల మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు. కరెక్టే, నేనేం కాదనలేదే. అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు, గంట అరగంట అని. డాడీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా? మీకేదో ఆశగా ఉన్నట్టుంది. ఈ ప్రశ్న 4-5 సార్లు అడిగితే కాస్త రేటింగ్ ఏమైనా పెరిగిద్దేమోనని. మీకు ఏమి రేటింగ్ పెరగదు. వెధవ లాజికల్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక, బాగా ముదిరిపోయావు. సరే, అవన్నీ ఆరోపణ. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఉంటాయి. బాబోయ్, కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, నువ్వు తప్పది. రాగో అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. వాళ్ళు మాట్లాడింది వినపడలే కానీ మీరు దాంట్లో మైక్లో చెప్పారు గంట అరగంట కాదు మొత్తం కావాలి అని. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకు అన్నారో నాకు తెలియదు. ఈ విషయం మాకు తెలియలేదే. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివనే పదానికి అర్థం ఉండదు కదండి. సార్, రాంబాబుకు పేర్లు ఎక్కువైపోతున్నాయి. రాంబాబు, కాంబాబు, శ్యాంబాబు, ఇప్పుడు దురుసు. అప్పుడప్పుడు రాంబాబు అన్న దురుసుగా మాట్లాడతాడు కానీ ఆయన మనసు వెన్న అనేది అన్నాడు. వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి. ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. ఎవరైనా ఒక మహిళ వచ్చి అంబటి రాంబాబు అనే రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించాడని చెప్పిందా? మీరు రాకుండా రాకుండా చేశానా? కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఆ ఆడియో ఎక్కడి నుంచి లీక్ అయింది నా మీద? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి లీక్ అయింది. వీళ్ళు రాజకీయంగా నా మీద కక్షతో చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. స్పీకర్ గారు టీడీపీ వాళ్లకు మైక్ ఇయ్యని సందర్భంగా చెప్పనిస్తావా? నన్ను చెప్పనిస్తావా? మాట్లాడవేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో.